ఇక్కడైతే ఒక వీడియో చూపిస్తాను. ఈ వీడియోని మన స్టైల్‌లో అయితే చేసిన. మెయిన్ ఏందంటే బ్లాక్ అండ్ వైట్‌లో చేసిన. బాగా నచ్చింది నాకు. ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడండి, చేసుకోండి. బాగుంది వీడియో. వైరల్ కూడా అవుతుంది. నా గ్యారంటీ ఇది. ఓకే. ఒకసారి డెమో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో చాలా సింపుల్గా చెప్తాను, దాన్ని బట్టి చేసుకోండి. ఫస్ట్ అయితే మీ ఫోటో అయితే ఒకటి పిఎన్జి తీసుకోండి. కొంచెం బాగా లుక్ కొంచెం ఉండాలంటే ఒక పిఎన్జి తీసుకోండి. మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి నేను చాలాసార్లు చెప్పాను. మీకు ఫ్రీగా కావాలంటే మీరు అడోబీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ సైడ్ అని లోకి వెళ్ళండి గూగుల్లో, అక్కడ నుంచి ట్రై చేయండి. ఓకే. ఇంకా మీకు ఫోటో రూమ్ యాప్ అయితే నేను టెలిగ్రామ్లో పెడతాను. ఈ యాప్స్ గురించి ఎక్కువ చెప్పాను ఎందుకంటే మీకు తెలుసు, పాత సబ్స్క్రైబర్లు తెలుసు, ఎందుకంటే స్ట్రైక్ పడుతుంది కాబట్టి యాప్స్ గురించి చెప్పాను. వీలుంటే టెలిగ్రామ్లోకి వెళ్ళండి, అక్కడ మీకు అన్నీ ఉంటుంది, అక్కడ నుంచి ట్రై చేయండి. ఓకేనా. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఇక్కడ మనం స్టార్టింగ్లో అయితే నేను డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ ఇచ్చాను. ప్రాజెక్ట్ కూడా ఓపెన్ చేసుకున్నాను ఇక్కడ నేను. ఆ 2 ఫాంట్స్ అయితే మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. స్టార్టింగ్లో నేమ్ కోసం ఒక ఫాంటు, తర్వాత లిరికల్ కోసం ఒక ఫాంటు. ఈ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్టార్టింగ్లో మనకు ఆ మ్యూజిక్ వస్తుంది కదా, ఆ మ్యూజిక్కి మనకు ఇప్పుడు ఏదైనా పెట్టవచ్చు. ఏదైనా సంథింగ్ దిస్ లవ్ సంథింగ్ అంటే ట్యాగ్ లైన్గా ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఏం చేశానంటే నేమ్ ఇంకా బాగుంటుందని ఎగ్జాంపుల్గా నేను ఈ వీడియోలో ఈ వీడియోలో ఎవరిదైతే ఫోటో యూజ్ చేసినానో వాళ్ళనే నేమ్ అయితే యూజ్ చేసిన. కాబట్టి మీరు కూడా ఇక్కడ మొత్తం 5 లెటర్స్ ఉంటుంది. మీ దగ్గర 5 లెటర్ కంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. మీరు దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా 5 ఉంది, మీ దగ్గర ఒక 10 లీటర్ రావచ్చు, 8 లీటర్ రావచ్చు, 7 లీటర్ రావచ్చు. దాన్ని మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ లీటర్ ఉంటే కొంచెం దగ్గర చేసుకోండి. ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఇలా కొంచెం దగ్గరికి స్క్రోల్ చేస్తే మీకైతే ఆ డౌట్ అయితే క్లియర్ అవుతుంది. సైజ్ కూడా కొంచెం తక్కువ చేసుకోండి, ఎందుకంటే 10 లీటర్ అంటే ఒక 8 లీటర్ అంటే కొంచెం స్పేస్ అనేది కూడా ఎక్కువ కావాలి కాబట్టి దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా. ఇది వదిలేసేయండి. ఇప్పుడు కింద ఒక ఫోటో ఉంది, అది చేంజ్ చేసేయండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి నేను ఒక ఫోటో చేంజ్ చేస్తున్నా చూడండి. ఓకే. ఈ ఫోటో అయితే చేంజ్ చేసిన, దీన్ని బట్టి అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఇక్కడైతే మెయిన్ టాపిక్ చెప్తాను. మొత్తం ఇక్కడ మనకు 6 గ్రూప్స్ ఉన్నాయి. ఈ 6 గ్రూప్లో ఒకటే పిఎన్జి ఉంటుంది. ఓకేనా. ఏం చేయాలంటే మీరు ఒక పిఎన్జి అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో తీసుకున్నా, ఈ గ్రూప్ తీసుకున్నా, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళాను. ఇప్పుడు ఏం లేదు, కింద ప్లస్ సెకండ్ ఆ ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి నేనైతే ఒక పిఎన్జి అయితే రీప్లేస్ పెడతా. ఓకే. ఒక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఇంకోటి ఉంది. ఓకే. ఈ ఫోటో అయితే చేంజ్ చేస్తున్నా. ఫోటో అయితే చేంజ్ అయ్యింది. దీన్ని కాపీ చేద్దాం మనం. కాపీ చేయకముందే మీరు ఫస్ట్ అడ్జస్ట్మెంట్ చేసినా నో ప్రాబ్లం. ఇలాగైతే కాపీ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కాపీ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. ఒక దాంట్లో అయితే చేంజ్ అయిపోయింది. సెకండ్ ఫోటో కూడా, ఈ సెకండ్ గ్రూప్ కూడా ఓపెన్ చేసి ఫోటో డిలీట్ చేసి పేస్ట్ చేయండి. ఆ గ్రూప్కి ఆ షేప్ కిందికి తీసుకొచ్చి ఆ షేప్ ఎంతైతే ఉందో అంతనే పెట్టి బ్యాక్ వచ్చేసేయండి. ఇలా ఇక్కడ నేను 2 చెప్పాను, మీరు మిగతా దాన్ని చేంజ్ చేసుకోండి ఇలా. ఓకేనా. పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కాపీ పేస్ట్ చేసేయండి. నేను మళ్ళీ చెప్తలేను, మళ్ళీ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే. లేకపోతే కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి రీప్లేస్ పెట్టినా కూడా సెట్ అయిపోతుంది. పెద్ద కష్టమైన విషయం ఇదే కాదు అది. ఓకే. తర్వాత మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మనకైతే కొన్ని ఫొటోస్ ఉన్నాయి. ఓకేనా. ఫొటోస్ అంటే ఇప్పుడు మనం ఒక ఫోటో యాడ్ చేద్దాం. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో యాడ్ చేస్తున్నా, దీన్ని బీట్ మార్కర్కు పెట్టాను. ఓకే. పెట్టిన తర్వాత నేను ఏం చేస్తానంటే మూవ్ అండ్ టాన్స్లోకి వెళ్ళి జెడ్ వాల్యూ అయితే కొంచెం ఎక్కువ పెడుతున్నాను. ఈ బ్యాక్ సైడ్లో వెళ్ళిపోయింది. జెడ్ వాల్యూ ఆటోమేటిక్గా మీరు ప్లస్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇది అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని బ్లాక్ అండ్ వైట్ చేసేద్దాం. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ గామా యాడ్ చేద్దాం. ఎక్స్పోజర్ గామాలో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ని మొత్తం పెట్టుకోండి. సెకండ్ కీ ఫ్రేమ్ని కొంచెం కరువు యాడ్ చేసి 0 అయితే పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మనం మోషన్ బ్లర్ అయితే యాడ్ చేద్దాం. ఓకే. మోషన్ బ్లర్ యాడ్ చేసి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇక్కడ స్కేల్లోకి వెళ్ళండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి స్కేల్లోకి వెళ్ళి ఒక కీ ఫ్రేమ్ ఇక్కడ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ జూమ్ చేద్దాం ఫోటోని. ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది, కొంచెం స్మూత్గా వస్తుంది. నేను దానికి మళ్ళీ ఇంకొకటి చెప్తా. ఇలాగైతే మళ్ళీ అవుట్ చేసుకోండి. ఎండింగ్లో ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి అవుట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ర్యాండమ్ అనే ఒక యానిమేషన్ పెడదాం, ఈ ఫోటో పెడదాం, లేకపోతే ఈ ఫోటో ఒకటి పెడతాను యానిమేషన్.
దీన్ని మొత్తం స్టార్టింగ్లో అయితే ఇలా పెట్టాను ఒక 300, సెకండ్ దాన్ని ఒక 5 చేసిన అయిపోయింది. ఈ ఫోటో ఇస్తాను, దీన్ని మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలాగే ఒక ఫోటో యాడ్ చేసినా కాబట్టి మిగతాది మీరు ఆటోమేటిక్గా యాడ్ చేసుకోవచ్చు. పెద్ద కష్టమైన విషయం కాదు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్రాజెక్ట్ అయితే యూజ్ చేసుకోండి. జై హింద్.